హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు పారు వీరా లైఫ్ స్టైల్. నా పేరు పార్వతి. ఈరోజు వీడియో ఏంటంటే, మన శరీరంలో ఇమ్యూనిటీ ఎక్కువగా ఉండి హెల్తీగా ఉండాలి అంటే నేను ఈరోజు చూపించే ఫుడ్‌ని బ్రేక్‌ఫాస్ట్, లంచ్ అలాగే డిన్నర్‌లో తీసుకోండి. మన బాడీలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండి, మనం ఎప్పుడు హెల్తీగా ఉండి ఎలాంటి వైరస్ లేదా డిసీజ్ రాకుండా ఉండాలి అంటే, నేను చూపించే ఈ ఫుడ్డునైతే డైలీ కంపల్సరీ ఏదో ఒక రూపంలో అయితే తీసుకోవాలి. లంచ్‌లో లేదా డిన్నర్‌లో లేదా బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకోవచ్చు. ఇప్పుడు ప్రాసెస్‌ని స్టార్ట్ చేద్దాము. మనం డైలీ ఎర్లీ మార్నింగ్ లేవడంతోనే కంపల్సరీ వాకింగ్ అయితే చేయాలి. హాఫ్ అన్ అవర్ అలా వాకింగ్ కంపల్సరీ చేయాలి. అంటే చాలామంది ఇంట్లో పని చేస్తున్నాం కదా అని అనుకోని వాకింగ్‌నైతే అవాయిడ్ చేస్తారు. మనం ఇంట్లో ఎంత పని చేసినా కంపల్సరీ డైలీ ఓ 15 మినిట్స్ నుండి హాఫ్ అన్ అవర్ వరకు కంపల్సరీ వాకింగ్ చేయాలి. వాకింగ్‌తో పాటు కుదిరితే ఎక్సర్సైజ్ కూడా చేసుకోవాలి. ఎక్సర్సైజ్ అలా చేసేసుకొని ఎర్లీ మార్నింగ్ గోరువెచ్చని నీళ్ళను పిల్లలకి ఇవ్వాలి. అలాగే పెద్దవాళ్ళు కూడా తాగాలి. నేనైతే గోరువెచ్చని నీళ్ళను ఎర్లీ మార్నింగ్ అలా తాగేసి ఇలా టెర్రస్ గార్డెన్‌కొచ్చాను. టెర్రస్ గార్డెన్‌కొచ్చి చూడండి మా టెర్రస్ గార్డెన్‌లో రోజ్ ఫ్లవర్స్ అయితే చాలా వస్తున్నాయి. కొన్ని నేను రోజ్ ఫ్లవర్స్‌ని హార్వెస్ట్ చేసుకున్నాను. ఫ్రెష్ అప్ అయ్యి అలా గార్డెన్‌కొచ్చేసి ఆహ్, కొన్ని రోజ్ ఫ్లవర్స్ అయితే హార్వెస్ట్ చేసుకొచ్చాను. ఈ రోజ్ ఫ్లవర్‌ని నేను తీసుకెళ్ళి కిచెన్‌లో పెడతాను. అలాగే హాల్‌లో గూడా ఒక గాజు గ్లాస్ ఉంటుంది కదా! ఆ గ్లాస్‌లో పెట్టేస్తే మనకు ఫ్లవర్ వాజ్ లాగా చాలా బాగుంటుంది లుక్ వైస్ అయితే చూస్తే. అందుకే నేను డైలీ అలానే చేస్తాను. ఫ్లవర్స్ చాలా వస్తాయి. కొన్ని నేను ఇలా యూజ్ చేసుకుంటాను. కొన్ని దేవుని గదిలో గూడా కొన్ని పూజకి వాడుకుంటాను. ఈరోజు నేను బ్రేక్‌ఫాస్ట్ అయితే కొన్ని ఫ్రూట్స్ తీసుకుంటున్నాను. అలాగే బ్రేక్‌ఫాస్ట్ కోసం జొన్న గడక ఉంటుంది కదా! ఆ గడకను గూడా చేస్తున్నాను. మనం బ్రేక్‌ఫాస్ట్‌లో చిరుధాన్యాలను యూజ్ చేయాలి కంపల్సరీ డైలీ. ఏదో ఒకటి అంటే రాగి జావ వాడుకోవచ్చు. లేదంటే ఇప్పుడు జొన్నలుంటాయి కదా! ఆ జొన్నలతో ఏదైనా ఒక రెసిపీ కూడా చేసుకోవచ్చు. అలాగే పచ్చి వెజిటబుల్స్ గూడా మనం తీసుకోవచ్చు. నేను ఈరోజు బ్రేక్‌ఫాస్ట్‌లో ఇలా బ్రోకోలీ గూడా వాడుతున్నాను. అలాగే ఈ పర్పుల్ కలర్ క్యాబేజ్ ఉంది. క్యాబేజ్ గూడా వాడుతున్నాను. అలాగే కొన్ని బ్లాక్ కలర్ గ్రేప్స్‌ని గూడా మంచిగా వాష్ చేసేసుకొని ఈరోజు బ్రేక్‌ఫాస్ట్‌లో యూజ్ చేశాను. చూడండి నేనిప్పుడు చూపిస్తున్న ఈ చిరుధాన్యాలు, అలాగే డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి గదా! వీటిలో కొన్ని తీసుకుంటున్నాను బ్రేక్‌ఫాస్ట్‌కి. అవేంటో ఇప్పుడు చూద్దాము. ముందుగా నేను గ్రేప్స్‌ని మొత్తం ఈ విధంగా వాష్ చేసేసుకున్నాను. వీటిని వాష్ చేసేసుకొని 2 టైమ్స్ అలా వాష్ చేసేసుకొని సాల్ట్ వాటర్‌లో ఓ 10 మినిట్స్ వరకు నానబెట్టేశాను. నానబెట్టేసి ఈ బ్లాక్ గ్రేప్స్‌ని పక్కన పెట్టేశాను. ఇప్పుడు ముందుగా నేను ఈ పర్పుల్ కలర్ క్యాబేజీ ఉంది కదా! క్యాబేజీని సలాడ్ కోసమని చిన్నగా కట్ చేసుకుంటున్నాను హాఫ్ పీస్‌ని. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఆహ్, కీర దోసకాయ ఉంటుంది కదా! కీర దోసకాయని కూడా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని పక్కన పెట్టేద్దాము. అలాగే ఈ బ్రోకలి కూడా మన టెర్రస్ గార్డెన్‌లో వచ్చింది ఆర్గానిక్‌గా. అలాగే కొన్ని జామకాయ పీసెస్‌ని కూడా తీసుకుంటున్నాను. వీటిలో మనకి విటమిన్ ఏ ఉంటుంది. అలాగే ఫైబర్ గూడా ఉంటుంది. అలాగే విటమిన్ సి కూడా ఉంటుంది. మనకు జామకాయలో విటమిన్ సి ఉంటుంది. అలాగే బ్లాక్ గ్రేప్స్ అయితే చాలా అంటే చాలా మంచిది. కాకపోతే వీటిని మనం మంచిగా వాష్ చేసేసుకోవాలి. ఈ గ్రేప్స్‌ని మనం డైరెక్ట్‌గా తీసుకోవచ్చు. లేదంటే ఇలా జ్యూస్ రూపంలో అయినా తీసుకోవచ్చు. బ్రేక్‌ఫాస్ట్‌లో నేను ఎగ్స్ గూడా బాయిల్ చేస్తున్నాను. నేనిప్పుడు చూపిస్తున్న ఫ్రూట్స్ అలాగే కొన్ని వెజిటబుల్స్ ఉన్నాయి కదా! వీటిని మనం అన్నీ కాకుండా కొన్ని అయినా తీసుకోవచ్చు. కాకపోతే మన బాడీకి విటమిన్ సి, ఏ అలాగే ఫైబర్ అందేలాగా మాత్రం కంపల్సరీ డైలీ చూసుకోవాలి. నేనిక్కడ గటక రెడీ చేయడానికైతే ఆహ్, ఇలా హాట్ వాటర్‌ని బాయిల్ చేసుకున్నాను ముందు. అది కొంచెం వాటర్ బాయిల్ అయ్యాక అందులో గటకనేసి ఈ విధంగా కలిపేసుకోవాలి. వెంటనే కలిపేసుకోవాలి. లేదంటే మొత్తం ఉండలు కడతాయి. కాబట్టి మనం వెంటనే చూడండి ఈ విధంగా కలిపేసుకుంటే చాలా బాగా వస్తుంది. గడక లేదంటే మొత్తం ఉండల్లాగా అయిపోతుంది. ఈ విధంగా మొత్తం కలిపేసుకొని మూత పెట్టి ఉడకనివ్వాలి. 5 మినిట్స్ వరకు ఉడికాక ఇందులో మనం కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదంటే ఎవరిష్టం వాళ్ళకి. అలాగే మనం గ్రేప్స్ వాష్ చేసుకున్నాం కదా! వాటిని మిక్సీ పట్టేసుకొని ఈ విధంగా నేను మనం ఏ గ్లాస్‌తో అయితే తాగుతామో ఆ గ్లాస్‌లో అయితే పోసుకున్నాను. చూడండి గటక కూడా రెడీ అయిపోయింది. బ్రేక్‌ఫాస్ట్‌లోకి గటక గూడా ఇవాళ తీసుకుంటున్నాము మేము. ఈ గటకలో మనం పాలు గూడా యాడ్ చేసుకోవచ్చు. లేదంటే పెరుగును గూడా మనం యాడ్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఈ విధంగా మనము ఆహ్, బ్రేక్‌ఫాస్ట్‌లో చిరుధాన్యాలు కొన్ని, అలాగే ఫ్రూట్స్ కొన్ని, అదేవిధంగా కొన్ని పచ్చి వెజిటబుల్స్ అయినా మనం తీసుకోవచ్చు. చూడండి నేను జామకాయ తీసుకుంటున్నాను బ్రేక్‌ఫాస్ట్‌కి. అలాగే కీర దోసకాయ, కొన్ని క్యారెట్ పీసెసు, అలాగే క్యాబేజీ,
మనం డైరెక్ట్ అయినా వాష్ చేసేసుకొని తినొచ్చు క్యాబేజ్‌ని. అలాగే బ్రోకోలీ, క్యాబేజీ, బ్రోకోలీ మన ఆర్గానిక్‌గా మన టెర్రస్ గార్డెన్‌లో వచ్చింది. అలాగే కొన్ని సన్‌ఫ్లవర్ సీడ్స్, అలాగే పాంప్కిన్ సీడ్స్, అలాగే బ్లూబెర్రీలో గూడా మనకు మంచి విటమిన్ సి ఉంటుంది. అలాగే వాల్‌నట్ గూడా కొన్ని తీసుకుంటున్నాను. ఎండు ఖర్జూరాలు, అలాగే గ్రేప్స్ జ్యూస్. మనం గ్రేప్ జ్యూస్ కాకుండా మనం మామూలుగా అయినా తీసుకోవచ్చు. అలాగే బాయిల్ చేసిన ఎగ్ చూడండి. అలాగే పెరుగుతో గటక. ఈరోజు మా బ్రేక్‌ఫాస్ట్ అయితే ఇది. వీటిలో కొన్ని తీసుకున్నా మనకు అయితే హెల్త్‌కి చాలా మంచిది. మేమైతే ఈరోజు ఇవన్నీ తీసుకుంటున్నాము. చూడండి మా బ్రేక్‌ఫాస్ట్ అయితే ఇది ఈరోజు. మీకు గనక మా బ్రేక్‌ఫాస్ట్ నచ్చితే మీరు గూడా ట్రై చేయండి. అంటే నేను వీడియో ఏది చేస్తున్నా మేము ఫస్ట్ తీసుకొని మాకు మంచిగా అనిపిచ్చి, మా హెల్త్‌కి మంచిగా అనిపిస్తేనే నేను వీడియో రూపంలో ఈ విధంగా చేస్తాను. మేము డైలీ కంపల్సరీ ఇవైతే తీసుకుంటాము. అంటే అన్నీ అని కాకుండా కొన్ని కొన్ని అయినా కంపల్సరీ డైలీ తీసుకుంటాము. మీరు గూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే కామెంట్ చేయండి. ఈరోజు బ్రేక్‌ఫాస్ట్ అయితే ఇది మాది. ఈరోజు లంచ్‌లో ఫిష్ కర్రీ చేస్తున్నాను. ఫిష్ కర్రీని మనం వీక్లీ 4 టైమ్స్ కంపల్సరీ తీసుకోవాలి. ఫిష్ మనం 4 టైమ్స్ అలా తీసుకుంటే హెల్త్‌కి చాలా మంచిది. ఫిష్‌లో మనకు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ఉంటుంది. అలాగే మనకు మంచి ప్రోటీన్ గూడా ఉంటుంది. బాడీలో ఇమ్యూనిటీ పెరగాలి అంటే కంపల్సరీ ఓమెగా 3 ఫ్యాటీ యాసిడ్ ఉన్న ఫుడ్‌ని కంపల్సరీ తీసుకోవాలి. డైలీ ఫిష్ అనే కాకుండా కొన్ని డ్రై ఫ్రూట్స్‌లో గూడా ఓమెగా 3 ఫ్యాటీ యాసిడ్ ఉంటుంది. అలాగే కొన్ని చిరుధాన్యాల్లో గూడా లభిస్తుంది. కాబట్టి కొన్ని కంపల్సరీ మనం డ్రై ఫ్రూట్సు, అలాగే చిరుధాన్యాలు, అలాగే ఇలా ఫిష్ గూడా తీసుకోవచ్చు. ఈరోజు మేము లంచ్‌లో ఫిష్ కర్రీ తీసుకుంటున్నాము. ఫిష్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో గూడా చూద్దాము. ముందుగా నేనైతే ఈ ఫిష్ పీసెస్ ఉన్నాయి కదా! వీటిని మంచిగా 2-3 టైమ్స్ అలా వాటర్‌లో వాష్ చేసేసుకోవాలి. వాటర్‌లో వాష్ చేసేసుకున్న తర్వాత మనం సాల్ట్‌తో వాష్ చేసుకోవాలి. అలాగే లెమన్‌తో కూడా వాష్ చేసేసుకోవాలి. నేనైతే ముందుగా ఈ ఫిష్ ముక్కలున్నాయి కదా! వీటికి నేను ముందుగా మసాలాస్ అన్నిటిని పట్టిస్తున్నాను. ముందుగా కొంచెం పసుపు, అలాగే కారం పొడి, అంటే మనం ఎంత క్వాంటిటీ తీసుకుంటామో అంత తీసుకోవచ్చు. మన ఇష్టం అది. పసుపు, కారం, అలాగే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో. చూడండి నేను 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్‌తో పాటు మసాలా ఉంటుంది కదా! అంటే ధనియాలు, అలాగే యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్‌ని కూడా కొంచెం యాడ్ చేసుకున్నాను. వీటిని యాడ్ చేసేసుకొని ఈ విధంగా ముక్కలకి పట్టియాలి. ఈ విధంగా ముక్కలకి పట్టించి ఫిష్ ముక్కలను పక్కన పెట్టేసి ఇప్పుడు కర్రీ తయారీ విధానం చూద్దాము. ముందుగా కడాయి పెట్టేసి కడాయి హీట్ అయ్యాక అందులో మనం కావాల్సినంత ఆయిల్ పోసుకోవాలి. నేనైతే నువ్వుల ఆయిలే తీసుకుంటున్నాను. ఈ నువ్వుల ఆయిల్ వచ్చేసి మేము పట్టించిన నువ్వులే. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో ముందుగా కొంచెం ఓమ తీసుకోవాలి. ఓమ వేసేసుకొని అవి కొంచెం వేగాక మనం ముందుగా మసాలాస్ అన్నీ పట్టించిన పీసెస్ ఉన్నాయి కదా! వాటిని వేసుకోవాలి ఈ విధంగా. చేప ముక్కలను వేసిన తర్వాత మనం గంటెతో కలపకుండా ఈ విధంగా కలిపేసుకోవాలి. గంటెతో కలుపుకుంటే ఏమవుతుందంటే పీసెస్ అన్నీ ఇలా పగిలిపోతాయి కాబట్టి కలపకుండా మనం ఇలా కుదిపినట్టు చేసుకోవాలి. అవి కొద్దిసేపు ఉడికాక మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే ఆనియన్ పేస్ట్‌ని వేసుకున్నాను నేను ఈ విధంగా. ఈ విధంగా వేసేసుకొని గంటెతో కలపడానికి వీలైతే కలుపుకోవచ్చు. లేదంటే ఈ విధంగా కలుపుకోవచ్చు. ఈ విధంగా కలిపేసుకుంటేనే పీసెస్ అనేవి మంచిగా ఉడికి మధ్య నుండి బ్రేక్ అవ్వకుండా నీట్‌గా ఉంటాయి పీసెస్. అవి కొద్దిసేపు ఉడికాక నేను టమాటో ప్యూరీని వేసుకున్నాను. టమాటో ప్యూరీ నేనే అలా మిక్సీలో పట్టేసుకున్నాను. ఈ విధంగా టమాటా ప్యూరీని వేసిన తర్వాత ఈ విధంగా కుదిపినట్టు మనం కలిపేసుకోవాలి. ఎందుకంటే పీసెస్ పెద్ద పెద్దగా ఉన్నాయి కాబట్టి మనకు గంటెతో కలపడానికి వీలవ్వదు కాబట్టి మనం ఈ విధంగా ఒక క్లాత్ తీసుకొని ఇలా కుదిపినట్టు కలిపేసుకుంటే సెట్ అయిపోతుంది. కొద్దిసేపు మనం టమాటోస్ వేసిన తర్వాత ఉడికించుకొని ముందుగా మనం నానబెట్టుకున్న చింతపండు పులుసును పిండేసుకొని ఈ విధంగా వేసేసుకోవాలి. పీసెస్ మునిగేలాగా వేసేసుకొని మూత పెట్టి ఉడకనివ్వాలి. ఓ 10 మినిట్స్ వరకు అలా మూత పెట్టి ఉడకనిస్తే చాలా బాగా ఉడుకుతుంది. అలాగే నేను ఈరోజు లంచ్‌కి కాలా నమక్ రైస్ అయితే చేస్తున్నాను. కాలా నమక్ రైస్ విత్ ఫిష్ గ్రేవీ కర్రీ చాలా అంటే చాలా బావుంటుంది. కాలా నమక్ రైస్ కూడా హెల్త్‌కి చాలా మంచిది. మనం వైట్ రైస్ తీసుకునే బదులు ఇలా కాలా నమక్ రైస్ లేదా బ్రౌన్ రైస్ తీసుకుంటే చాలా మంచిది. అప్పుడప్పుడు మేము కాలా నమక్ రైస్ తీసుకుంటాము. లేదంటే డైలీ మేము కంపల్సరీ బ్రౌన్ రైసే తీసుకుంటున్నాము. చూడండి కర్రీ కూడా దాదాపు అయిపోవడానికొచ్చింది.
కర్రీకి సరిపడా సాల్ట్ చూసి వేసుకోవాలి. ఫిష్ కర్రీ మంచిగా టేస్ట్‌గా వచ్చి గ్రేవీ తిక్కుగా రావాలి అంటే మనం 1 టేబుల్ స్పూన్ మసాలా పౌడర్‌ని గూడా వేసి కొద్దిసేపు ఉడకనివ్వాలి. కొద్దిసేపు ఉడికాక కొత్తిమీర తురుమును గూడా మంచిగా కట్ జేసేసి, వాష్ చేసేసుకొని ఫైనల్‌గా వేసేసి గ్యాస్ ఆఫ్ జేసుకోవాలి. ఈ విధంగా కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చూడండి మా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఫిష్ కర్రీ కొంచెం చల్లారాకనే తింటే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బావుంటుంది. ఈరోజు మా లంచ్ అయితే ఇది. ఆ లంచ్‌లోకి కాలా నమక్ రైస్ అలాగే ఫిష్ కర్రీ. ఈ విధంగా మీరు కూడా ఇలా ఫిష్ కర్రీ లేదా బ్రౌన్ రైస్ వీలైతే కాలా నమక్ రైస్ తీసుకోండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంటుంది. మీరు ఒకసారి టేస్ట్ చూశారనుకోండి, మీరు మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. నేను ప్రిపేర్ చేసిన ఫిష్ కర్రీ విధానం చూశారు కదా! నా ఫిష్ కర్రీ తయారీ విధానం మీకు గనుక నచ్చితే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అలాగే మనం లంచ్ చేసేటప్పుడు కంపల్సరీ కింద కూర్చొని తినాలి. కింద కూర్చొని తింటే హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. అలాగే మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది కూడా చాలా బాగా జరుగుతుంది. ఈరోజు మా లంచ్ అయితే ఇది. డిన్నర్ కోసం ఈరోజు నేను డిన్నర్‌లోకి చపాతీ చేస్తున్నాను. చపాతీ పిండి నేను ఇంట్లోనే గోధుమలు తీసుకొచ్చి పట్టించిన పిండియే. ఆ పిండితోనే నేను డిన్నర్ కోసమని చపాతీ ప్రిపేర్ చేస్తున్నాను. అలాగే చపాతీకి కాంబినేషన్‌గా పాలకూరతో పాటు పెసరపప్పుతో పప్పు చేస్తున్నాను. మనం డైలీ తీసుకునే ఫుడ్‌లో కంపల్సరీ ఆకుకూరలు గూడా ఉండేలాగా చూసుకోవాలి. ఆకుకూరలో విటమిన్ ఏ దొరుకుతుంది. పాలకూరలో కూడా మనకు విటమిన్ ఏ దొరుకుతుంది. పాలకూరనే కాకుండా పాలకూర, తోటకూర, మెంతికూర గూడా తీసుకోవచ్చు. నేను ఈరోజు డిన్నర్‌లో పాలకూర అండ్ పప్పు చేస్తున్నాను. చపాతీ అండ్ పాలకూర పప్పు చాలా బావుంటుంది. హెల్త్‌కి గూడా చాలా మంచిది. ఇప్పుడు పాలకూర పప్పు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ముందుగా నేను పప్పుని వాష్ చేసేసుకొని కుక్కర్‌లో వేసుకున్నాను. అలాగే పాలకూరను గూడా మంచిగా వాష్ చేసేసుకొని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని, పచ్చిమిర్చిని గూడా కట్ చేసేసి మొత్తం కుక్కర్‌లో వేసేసాను. కుక్కర్‌లో వేసేసి కొంచెం పసుపు అలాగే సాల్ట్ వేసేసి, కావాలంటే కొంచెం కారం పొడి గూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత పప్పుకు సరిపడా వాటర్ పోసేసి కుక్కర్ మూత పెట్టేసి 2 నుండి 3 విజిల్ వచ్చే వరకు పాలకూర పప్పును ఉడికించుకోవాలి. చాలా బాగా ఉడుకుతుంది. పప్పు ఉడికేలోపు చపాతీ పిండిని కలిపి చపాతీలు చేసుకుందాము. మనం చపాతీ పిండిని బయట కొనే బదులు మనం గోధుమలని తీసుకొచ్చి మంచిగా వాష్ చేసేసి వాటిని ఎండలో ఎండబెట్టేసుకొని పిండి పట్టించుకొని చపాతీలు చేస్తే టేస్ట్ కూడా చాలా బావుంటుంది. హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఇప్పుడు గోధుమలు కూడా చిరుధాన్యాల కిందకే వస్తుంది కాబట్టి మనము డిన్నర్‌లో ఇలా చపాతీలు కూడా చేసుకొని తీసుకోవచ్చు. చాలా మంచిది. చూడండి చపాతీలు గూడా అయిపోయాయి. చపాతీలను ఈ విధంగా కాల్చేసుకోవాలి. నేను చపాతీలను చేసేటప్పుడైతే ఆయిల్ లేదా నెయ్యి యూజ్ చేయకుండా ఆహ్, పొడిపిండి వేసేసి చపాతీలను చేసుకుంటాను. అలాగే నేను డిన్నర్ తీసుకునే ముందు మేము గ్రీన్ టీ అయితే తాగుతున్నాము. గ్రీన్ టీ అయితే పెద్దవాళ్ళు కంపల్సరీ తీసుకోవాలి. చాలా మంచిది. అలాగే వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి కూడా చాలా మంచిది. మన బాడీలో ఇమ్యూనిటీ పెరగాలన్నా గ్రీన్ టీ చాలా హెల్ప్ చేస్తుంది. కాబట్టి డైలీ గ్రీన్ టీ కంపల్సరీ తాగాలి. మనం ఏం తీసుకున్నా అది కూడా లిమిట్‌గా తీసుకుంటే ఏదైనా హెల్త్‌కి చాలా అంటే చాలా మంచిది. ఇక్కడ చూడండి పాలకూర పప్పు కూడా రెడీ అయిపోయింది. చపాతీలు కూడా రెడీ అయ్యాయి. తీసుకునే ఫుడ్‌లో కంపల్సరీ డైలీ ఆకుకూరలు ఉండేలాగా చూసుకోవాలి. పాలకూరనే కాకుండా అన్ని ఆకుకూరలు ఉండేలాగా చూసుకోవాలి. ఈ ఆకుకూరలో మనకు విటమిన్ ఏ దొరుకుతుంది. అలాగే కొన్ని రకాల విటమిన్స్ కూడా దొరుకుతాయి. ఈరోజు మా డిన్నర్ అయితే అయిపోయింది. డిన్నర్ అయిపోయాక మేమైతే మజ్జిగ ఉంటుంది కదా! మజ్జిగతో పాటు అవిసె గింజల పొడి హెల్త్‌కి చాలా మంచిది. డైలీ తీసుకోవాలి. ఈ అవిసె గింజల పొడి అలాగే మజ్జిగ వలన గూడా మనకు ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది. అదే రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుంది. కంపల్సరీ మజ్జిగ అందరూ తీసుకోవాలి. అవిసె గింజల పొడిని డైలీ కంపల్సరీ తీసుకోవాలి. ఈరోజు నేను ఈ వీడియోలో చూపించిన ఫుడ్‌ని కంపల్సరీ డైలీ తీసుకుంటే మన బాడీలో ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. వీడియో యూజ్‌ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. అలాగే కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ చేయండి.